తల్లిదండ్రులు చుట్టాలు నాన్నవాళ్లు లేని ఒంటరివాడు ధనవంతుడు అయిన వరునికి అనుకూలవతి అయిన వధువు కావలేను. తల్లి లేని పిల్ల ఆనందంగా ఉంటుంది. ఏదో విధంగా చేసేద్దాం. అవునా డూప్లికేట్. నేను నైట్ టైట్ అయింది, అందుకే ఉదయం లైట్ గా హ్యాంగ్ ఓవర్. ఏం చేయాలి? ఒక పెగ్గేసుకో. అది తెలుగుదేశం అందరికీ తెలిసిన వైద్యమే కదా. ఇలా చూడు, నేను కోట పెట్టుకున్నాను. ఎందులో పెట్టాలి? అది పన్నీర్ పుట్రా. ఇందులో వస్తున్నారు. ఇందులోనా? ఇది ఒక లాడ్జిగా సరిపోతుంది. సరే ఓ అయ్యో బుద్ధి నడిపిందే. అయ్యో అప్పుడే వచ్చేస్తున్నారు. ఏంటబ్బాయ్ పన్నీర్ గుడి చేతిలో పెట్టుకుని అలాగే నుంచి ఉన్నావు? చల్తావని చూస్తున్నాను. మీరు రియల్ ఎస్టేట్ బిజినెసా? ఎలా కనిపెట్టావు? ఫారం బుక్ గ్రౌండ్ చాలా కనపడుతుంటాను. అవునవును. ఆ ఫారెన్ సెంట వాసన సూపర్ గా ఉంది. లేదు, లోకలే. నాన్సెన్స్. థ్యాంక్ యూ. హలో. ఎవడు మండపంలో విసికి వాసన కొడుతోంది? బాబు నీడు కొడతావా? కొడుతూనే ఉన్నాను. నీ కూడా కావాలంటే కొడతాను. అయ్యో పేరు కొడుతుంది రా. టాప్ కూసాయి. పోతే పోనీ పోరా. అయ్యా పెళ్లి కుమార్తెను తీసుకురండి. మీనా మీనా ముహూర్తానికి టైం అయిందని పంతులు గారు అడుస్తున్నాడు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? శ్రీరామజయం రాస్తున్నా నాన్న. ఎందుకంటే నాకు వచ్చే భర్త శ్రీరాముల్లో ఉండాలి కదా. ఓం ధ్రువంతే రాజావర్ణో ధ్రువంతేజో బృహస్పతిగే ధ్రువంత ఇంద్రస్వాంఘ్రణాయాత్రయాం ధ్రువం. ఓం గణానాం స్వగణపతిం తవామహే కవిం కవీనాం ఉపమస్తు తేజో జ్యేష్ఠరాజ బ్రహ్మణాం బ్రహ్మమస్తు. భజంత్రీలు భజంత్రీలు తంతునానేనా మమ జీవనేతునా కంఠే వద్రామి శివే సంజీవ సరదశ్యతం. నువ్వు భోజేసేళ్ళు, నువ్వు ఉండిపో. పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వచ్చి ఆశీర్వాదం చేయండి. పిల్లతల్లి చనిపోయింది. పిల్లతల్లి ఇక్కడికి వచ్చే పరిస్థితిలో లేదు. వీళ్ళే అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకోవాలి. నిండు మనసుతోనూ నిండు గర్భంతోనూ చెప్తున్నాను, ఇద్దరు చల్లగా ఉండాలి. ఏంటి తొందరడా? తంతున్నాడు.